ఎవరిక్కడ నాన్ ముల్కీ అని చెప్పడానికి చాలా అద్భుతమైనటువంటి ఎక్సర్సైజ్ మనకు ఈ క్రమంలో జరిగింది. సో ఇట్లా హైదరాబాదులో 1934లో వచ్చినటువంటి ముల్కీ నిబంధనలు చాలా వరకు కూడా అమలైనాయి. ఇట్లా అమలైనటువంటి పరిస్థితుల్లోనే కొద్ది కాలంలోనే హైదరాబాదు ప్రజలు తొలిసారిగా వచ్చిన జనరేషన్స్ ఉద్యోగ అవకాశాలు పొందుతున్న సమయంలోనే 1948 సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి జేఎన్ చౌదరి పాలన చేపట్టిండని మనం తెలుసుకున్నాం ఇంతకుముందే. ఈ జేఎన్ చౌదరి పాలనా కాలంలో పెద్ద ఎత్తున హైదరాబాద్ రాజ్యం బయట నుంచి ఉద్యోగుల్ని రప్పించి ఇక్కడ ఉన్న స్థానిక ఉద్యోగులందరినీ కూడా తొలగించి, దానికి ప్రధాన కారణం మతాన్ని చూపించి ఇక్కడ ఉద్యోగులందరినీ తొలగించడం జరిగింది. ఆ స్థానంలో ఉత్తర భారతదేశం నుంచి ప్రధానంగా మన పక్కనే ఉన్నటువంటి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు వారిని పెద్ద ఎత్తున తీసుకురావటం జరిగింది. ఇక్కడ ఉర్దూ అనేటటువంటి అధికార భాష స్థానంలో ఇప్పుడు తెలుగు, ఇంగ్లీష్ అనేటటువంటి భాషలు ఎవరైతే అభ్యసిస్తారో, అర్హతలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరికీ ఇక్కడ ఉద్యోగాలతో అవకాశం కల్పించడంతో మిడతల దండు లెక్క హైదరాబాదు ఉద్యోగాల మీద పడ్డారు బయటి ప్రాంతం వాళ్ళు. ఇక్కడ తెలుగు పాఠశాలలు లేకపోవటం, అర్హతలు సర్టిఫికెట్లు తెలుగు మీడియంలో లేకపోవటం, ఇంగ్లీష్ మీడియంలో లేకపోవటం మూలంగా బయటి ప్రాంతాల వారితోటి ఇది నింపడం జరిగింది. ఇది ఈ తీవ్ర స్థితి నుంచి చివరికి జేఎన్ చౌదరి వెళ్ళిన తర్వాత వెల్లోడి పాలనా కాలంలో కూడా ఇదే జరిగింది. ఇది సరికాలేదు. ఆ తర్వాత 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల తర్వాత ఇక్కడ బూర్గుల రామకృష్ణారావు గారు సీఎంగా బాధ్యతలు చేపట్టిండు. ఈ బూర్గుల పాలనా కాలంలోనే 1952 ముల్కీ ఉద్యమం ప్రారంభమైంది. ఇది బీఆర్కే పాలనా కాలంలో జరిగిన ఒక 3 కీలక అంశాలు ఏంటి అంటే, ఒకటి ఇది ముల్కీ ఉద్యమం, 2 భూదాన ఉద్యమం, 3 విశాలాంధ్ర ఏర్పాటు. ఈ 3 ఈయన కాలంలోని ఒక ప్రధానమైనటువంటి ఘటనలు. సరే, బీఆర్కే పాలనలో ఏం జరిగిందనేది చూడవచ్చు, కానీ మన ముల్కీ ఉద్యమ కాలాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాం కాబట్టి ఈ క్రమంలో ముల్కీ ఉద్యమం ఎందుకు వచ్చింది అని చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటి ఆ కారణాలు అంటే, జనరల్ చౌదరి వెల్లోడి కాలంలో జరిగిన అన్యాయాలను బూర్గుల సరిదిద్దలేకపోయిండు. ఇదే విషయాన్ని షెండార్కర్ తన నివేదికలో తెలియజెప్పిండు. 1950 ప్రాంతాల్లో అయ్యదేవర, కాళేశ్వరరావు విశాలాంధ్ర ఉద్యమం లేదా విశాలాంధ్ర సిద్ధాంతంతో పెద్ద ఎత్తున పర్యటిస్తూ వచ్చిండు. ఈ క్రమంలోనే ఇక్కడ జరిగిన పరిణామాల్ని మాత్రం కొంచెం అంచనా వేసుకోవాలి. ఒకటేంది అంటే, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన, అంటే స్థానికేతరులు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళలో బెంగాలీ, మధ్యప్రదేశ్, బీహార్ ఇట్లాంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, కేరళ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ప్రజల్లో భాగమైపోయారు. కానీ ఒక పర్టిక్యులర్గా మద్రాసు రాష్ట్రంలోని తెలుగు ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు మాత్రం ఇక్కడ ప్రజలతో మింగిల్ కాలేదు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యోగ అవకాశాలను అన్యాయంగా ఆక్రమించుకోవడంతో పాటు వాళ్ళు ఇక్కడ ప్రజల మీద సాంస్కృతిక ఆధిపత్యాన్ని, అరాచకత్వానికి అడ్డు లేకుండా చేసుకున్నారు. వీరికి తెలుగు ప్రజల్లో, తెలంగాణ ప్రజలకు ఆహారపు అలవాట్లు తెలవదని, నాగరికత తెలవదు అనేటటువంటి అభిప్రాయంతో వాళ్ళు ఉండి ఈ ప్రజలలో భాగం కాలేకపోయారు. కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఇందులో ఇక్కడ ప్రజల్ని గౌరవించినారు, వాళ్ళకు జోలికి రాలేదు. కానీ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజల పట్ల తీవ్రమైనటువంటి వైషమ్యాలను ప్రదర్శించారు. ఇందుకు ఒక ఉదాహరణగా అయ్యదేవర కాళేశ్వరరావు వరంగల్ను పర్యటిస్తూ ఉన్నటువంటి సందర్భంలో వరంగల్లో విశాలాంధ్ర ఏర్పాటు కావాలని,
ఎందుకు విశాలాంధ్ర అంటే అయ్యదేవర కాళేశ్వరరావు కాడున్నటువంటి ఒక ఖండకావరమైన మాట ఇక్కడ ఉపయోగించిండు. ఆ పదం ఏంది అంటే హైదరాబాదులోని తెలుగు లేదా తెలంగాణ ప్రజలకు నాగరికత తెలియదు, నాగరికత తెలపడానికి నేర్పడానికి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు రావలసిన అవసరం ఉన్నది అనేటటువంటి స్టేట్మెంట్ని ఇవ్వడంతో ఇక్కడ ప్రజలు బగ్గుమన్నారు. అయ్యదేవర కాళేశ్వరరావు మీద దాడి కూడా చేయటం జరిగింది. తీవ్రమైనటువంటి నిరసనని వ్యక్తం చేయటం కూడా జరిగింది. ఇది ఒక పక్కంగా జరుగుతున్నటువంటి సందర్భం. ఈ పరిస్థితుల్లోనే పార్థసారథి అనేటటువంటి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఇక్కడ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా పనిచేస్తున్న వ్యక్తి. ఆయన ఇక్కడ దాదాపు 180 మందికి పైగా ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారని తెలిస్తే అందులో ఒక 40కి సంబంధించి వెంటనే రిపోర్ట్లు బయటకు వచ్చినాయి. దీనితో పార్థసారథి చర్యకు వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభమైంది. 1952 జూలై 26న ఒక కార్యాచరణ సమితిని వరంగల్లో ఏర్పాటు చేసుకొని తన నిరసనను ప్రకటించారు. ఆ తర్వాత జూలై 28వ తారీఖున మరొక ఐక్య కార్యాచరణ సమితి ఏర్పడ్డది. ఈ సందర్భంగా వాళ్ళు ఒక తీర్మానాన్ని కూడా చేసినారు. ఆ నేపథ్యం మీద ఎవరు అంటే బుచ్చయ్య అనేటటువంటి విద్యార్థి నేతృత్వంలో ఈ కార్యాచరణ సమితి బాగా యాక్టివ్గా పనిచేసింది. ఆ తర్వాత ఇది ఆగస్టు 6వ తారీఖున బీఆర్కేకు ఒక లేఖను కూడా అందించింది. కానీ దాని మీద ఏదీ జరగలేదు. ఆగస్టు 22వ తారీఖున బీఆర్కే వరంగల్కు వచ్చినాడు, విజ్ఞాపన పత్రాన్ని స్వీకరించినాడు, దీని మీద తగు చర్యలు తీసుకుంటాను అని కూడా చెప్పినాడు. అయితే అప్పటికే ఈ గొడవ ప్రారంభమవుతుంది కాబట్టి అసెంబ్లీలో బీఆర్కే ఒక ప్రకటన కూడా చేసినాడు. ఏంటి ఆ ప్రకటన అంటే మొత్తం తెలంగాణలో అధికారికంగా 4985 మంది నాన్ ముల్కీలు ఉన్నారు, వీరు బయటి వాళ్ళు. అందులో 3111 మంది ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, 1481 మంది బొంబాయి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, 35 మంది మైసూర్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, అట్లనే ఒక 13 మంది యూపీ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అని కొన్ని లెక్కలను ఆయన బయటపెట్టిండు. దీంతో మరింత వాతావరణం పెరిగింది. ఈ నేపథ్యం మీద ఆగస్టు 22న వరంగల్కి వచ్చినటువంటి బీఆర్కేకు ఈ విజ్ఞాపన పత్రం తీసుకొని దీన్ని సరిచేస్తా అన్నాడు. ఈ క్రమంలోనే 26న మరొక లేఖ అందింది. 27న జనం ఒక జనరల్ స్ట్రైక్కు పిలుపునిచ్చారు. ఇది తర్వాత శాంతి ర్యాలీకి దారితీసింది. ఈ శాంతి ర్యాలీ మీద పోలీసులు జులుం ప్రదర్శించారు. ఇది వరంగల్లో జరిగినటువంటి నేపథ్యం. దీనితో బీఆర్కే తన యొక్క విచక్షణను ఉపయోగించేసి కలెక్టర్ల ద్వారా వారిని వెనక్కి పంపించే ప్రకటన చేయమన్నారు. కానీ కలెక్టర్లు దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. వాళ్ళకుండే రెడ్ టేపిజంతో అది పెద్దగా పరిగణలోకి రాకపోవడంతో విద్యార్థులు మరింత అసంతృప్తికి గురైండ్రు. ఈ 1952 ములికి ఉద్యమం ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, గోంగూర గోబ్యాక్ నినాదాలతో ఈ ములికి ఉద్యమం వచ్చింది. ఈ క్రమంలోనే జయశంకర్ సార్ అనేటటువంటి ఒక ఉద్యమ వీరుడు తెలంగాణ సమాజానికి రావడం జరిగింది. ఆయన జీవిత చరిత్రలో ఇది కూడా చెప్పుకున్నాడు. ఆ రోజు భువనగిరిలో బస్సు ఆగకపోతే ఆ కాల్పుల్లో తాను కూడా బలి అయ్యేవాడిని అని ప్రకటించుకున్నాడు. ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, గోంగూర గోబ్యాక్ నినాదాలు ఆంధ్ర ప్రాంతాలను ఉద్దేశించి వారి అవకాశాలు తెలంగాణలో దక్కించుకున్న దోపిడీ చేసిన అవకాశాలకు వ్యతిరేకంగా జరిగిన ములికి ఉద్యమంగా మనం దీన్ని గుర్తించవచ్చు. ఈ సందర్భంలోనే ఆగస్టు 30వ తారీఖున సమ్మె ప్రారంభమైంది. వరంగల్లో విద్యార్థుల హర్తాల్ ప్రారంభమైంది. ఆగస్టు 30న ప్రారంభమైనటువంటి హర్తాల్
వెంటనే అది వివిధ ప్రాంతాలకు మహిబాద్, ఇల్లందు, ఖమ్మం, మిర్యాలగూడ, నల్గొండ, భువనగిరి, హైదరాబాద్ ప్రాంతాల మొత్తానికి ఇది విస్తృతంగా గావించబడ్డది. కాబట్టి సెప్టెంబర్ 1 తారీఖు అనేటటువంటిది ఈడ పెద్దగా ఏ కార్యక్రమాలు జరగలేదు. దానికి కారణం ఆ రోజు బక్రీద్ అనే పండుగ వచ్చింది కాబట్టి ఏ కార్యక్రమాలు జరగలేదు. తిరిగి సెప్టెంబర్ 2వ తారీఖున పెద్ద ఎత్తున హైదరాబాదులో ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీ పత్తర్గట్టి ప్రాంతంలో విద్యార్థులు చేపట్టిన ర్యాలీకి అనేక మంది మద్దతు కూడా తెలపడం జరిగింది. ఈ మద్దతులో భాగంగానే సెప్టెంబర్ 2 విపరీతంగా పోలీసుల లాఠీచార్జ్, ఆ రోజు హైకోర్టు కూడా పనిచేయలేకపోయింది బాష్పవాయుగోళాల వల్ల. దీంతో సెప్టెంబర్ 2 ఘర్షణ తీవ్రమైంది. సెప్టెంబర్ 3వ తారీఖున ఇక్కడ ఒక వాతావరణం ఏర్పడ్డది. ఆ వాతావరణం ఏంది అంటే కమిషనర్ శివలాల్ అనేటటువంటి ఆయన పేరెంట్స్కు హెచ్చరికతోటి ఉత్తరాలు లేదా ప్రకటనలు చేసినాడు. ఎవరు కూడా రావద్దు హైదరాబాద్కి అని ప్రకటించినాడు. విద్యార్థుల ఉద్యమాన్ని అంచే ప్రయత్నం చేసినాడు. ఈ పరిస్థితుల్లోనే సెప్టెంబర్ 3న కాల్పులు జరిగినాయి. ఈ కాల్పుల్లో 2 మరణించినారు. షేక్ మహబూబ్ మహమ్మద్ కాసిం అని. షేక్ మహబూబ్ మహమ్మద్ కాసిం అనేటటువంటి వాళ్ళిద్దరూ మరణించినారు. ఈ ఇద్దరితో పాటు 147 మంది గాయపడడం జరిగింది. ఈ పెద్ద హింసని తట్టుకోలేక విద్యార్థులు అక్కడ ఫత్తర్గట్టి ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిరు, తగలబెట్టడం జరిగింది. దీంతో ఈ ఘర్షణ మరింత పెరుగుతుందని భావించినటువంటి ప్రభుత్వానికి తెలియకుండానే పోలీసులు ఆ ఇద్దరి పార్థివ దేహాలను తీసుకొని వాళ్ళే ఖననం చేయటం జరిగింది. వాళ్ళ దేహాల కోసం, వాళ్ళ ఆ శరీరాల కోసం పద్మజా నాయుడుతో సహా అందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. దేశపాండే లాంటి వాళ్ళు, నాటి ప్రతిపక్ష నేతలు అందరూ కలిసి వచ్చి అడగడంతో ఆ హాస్పిటల్లో ఎక్కడా కూడా దొరకలేదు. దీంతో బీఆర్కే చేసినటువంటి ప్రకటనతో పోలీసులే ఆ దేహాలను వెలికితీసి తిరిగి తల్లిదండ్రులకు అప్పజెప్పడం జరిగింది. దీంతో ఒక శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమం మరింత హింస రూపంలోకి తీసుకున్నది. ఫలితంగా సెప్టెంబర్ 4వ తారీఖున ఇది మరింత హింసకు దారితీసింది. దీన్ని మనం సిటీ కాలేజీ సంఘటనగా కూడా పేర్కొంటాం. ఈరోజే 4 కాల్చి పారేసినారు. ఇది ఆగలేదు. అంతటితోటి సిటీ కాలేజీ సంఘటన చాలా తీవ్ర రూపాన్ని సంతరించుకున్నది. ఇక్కడ రామాచారి గారు హైదరాబాద్ హితరక్షణ సమితిని కూడా ఏర్పాటు చేసి ముల్కీ ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఇట్లా ఆ రోజు జరిగినటువంటి 4 కాల్పులలో చనిపోయిన 4 కూడా ప్రైవేటు ఉద్యోగాలు, ఒక రిక్షా కార్మికుడితో సహా ఉన్నారు. మొత్తంగా సెప్టెంబర్ 4ని తెలంగాణ చరిత్రలో ముల్కీ డేగా పిలుస్తాము. సెప్టెంబర్ 5వ తారీఖున జరిగినటువంటి ఘర్షణల్లో ఎంక్వైరీ చేయటానికి సెప్టెంబర్ 5వ తారీఖున పింగళి జగన్మోహన్ రెడ్డి అనే సిట్టింగ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయటం జరిగింది. 70,000 మంది పిల్లలు పాల్గొన్న ఉద్యమం, దాదాపు 18 మంది మరణించినారు అని చెప్పేసి మనకు రిపోర్ట్స్ అందుతూ ఉన్నాయి. దానికి అనేక రకాల కారణాలు, అక్కడ కాలేజీ ప్రిన్సిపాల్తో సహా అందరినీ కలిసి ఈ ఉద్యమం మీద ఆరాలు తీయటం జరిగింది. సో ఇట్లా 1952 ముల్కీ ఉద్యమం హైదరాబాదులో ఒక రూపాన్ని సంతరించుకుంది. సెప్టెంబర్ 7వ తారీఖున మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద కేవి రంగారెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని వేయటం జరిగింది. ఈ పరిస్థితుల్లోనే మనం ఆ 5 తారీఖుల్లోనే బీఆర్కే గారి కారు శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం జరుగుతున్న ఉత్సవాలకు
అటెండ్ కావడం జరిగింది. బహుశా కారులో అతని భార్యనా అతన ఉన్నదనేది ఒక పెద్ద ఇదికరమైన అంశమే. కానీ బీఆర్కే కారును ఆయన స్వయంగా తమ్ముడు బి నరసింగరావే తగలబెట్టాల్సి వచ్చింది. ఇట్లా బూర్గుల ఏ ములికి ఉద్యమం నుంచి ఎదిగి వచ్చిండో అదే బూర్గుల ఈ సంఘటనకు పాల్పడ్డాడు.